హాయ్ హలో నమస్తే నేను మీ చెక్కు బాయ్ వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. ఈరోజు నేను ప్రతిసారి మీకు ఆ రెస్టారెంట్ ఆ ఫుడ్ అవి ఇవి ఏవేవో చూపించినా కదా. ఈరోజు నేను మీకు ఒక లార్జ్ స్కేల్లో పెళ్ళిలో వంటలు ఎలా జరుగుతాయి అది నేను మీకు చూపించబోతున్నాను. ఎస్, నాతో పాటు ఉన్నారు ఉషా కిరణ్ గారు మహా క్యాటర్స్ నుంచి. సో వీళ్ళది ఒక ఈవెంట్ జరుగుతోంది. సో ఈ ఈవెంట్లో నేను ఉన్నాను. సో ఈ ఈవెంట్లో ఫుడ్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తారు సో చూద్దాము ఒకసారి. సో హలో అండి. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఉషా కిరణ్ గారు ఈ మహా క్యాటర్స్ ఎప్పటి నుంచి నడిపిస్తున్నారండి? మేము ఆల్మోస్ట్ 12 years అవుతుందండి. ఓకే, ఈ రోజు ఇక్కడ ఏం ఈవెంట్ జరుగుతోంది? ఇది పెళ్ళి ఈవెంట్. ఓకే, ఏమేమి ఉన్నాయండి రెసిపీస్ ఈరోజు? ఈరోజు చికెన్ బిర్యానీ ఉంది, చికెన్ ఫ్రైడ్ రైస్ ఉంది, తర్వాత అంటే నాన్ వెజ్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఫ్రై ఐటమ్ ఉంది, బగారా రైస్ ఉంది, వెజిటేబుల్లో వస్తే దమ్ బిర్యానీ ఉంది, దాని తర్వాత స్టార్టర్స్ ఉన్నాయి, మంచూరియా, బేబీకార్న్ అట్లా. ఓకే, ఇవన్నీ బాగానే ఉంది కానీ ఇంతకీ మా ఫేవరెట్ స్వీట్ ఐటమ్ ఏముంది? స్వీట్ ఐటమ్ కాలా జామున్ ఉంది, ట్రైఫుల్ పుడింగ్ ఉంది. కాలాజామ్ అంటే నోట్లో గొర్రెలు వస్తున్నాయి. ఈ డేరాలు ఉన్నాయి కదా, ఈ డేరాలు ఎంతైనా కుక్ చేస్తారు వీళ్ళు. సో ఒకసారి వెళ్ళి చూద్దామా అండి? తప్పకుండా. చలో, కుకింగ్ ప్రాసెస్ అంతా ఎలా అవుతుందో చూద్దాం ఒకసారి. ఇది KFC చికెన్ అండి. ఓకే, ఇది KFC చికెన్ ఇక్కడ రెడీ అవుతుందా? రెడీ అవుతుంది. తెలిసి బ్రెడ్ క్రమ్స్ లో బ్రెడ్ క్రమ్స్ ఇవన్నీ. సో చికెన్ మ్యారినేట్ చేసి బ్రెడ్ క్రమ్స్ లో వేయించి మంచి నూనెలో పెట్టి. ఎన్ని కిలోల చికెన్ అండి ఇది? ఇది 25 kgs చికెన్. స్టార్టర్ ఐటమ్. స్టార్టర్ ఐటమ్ 25 కిలోలు. ఇద్దరు కలిసి కష్టపడతారు. సో పొద్దున ఎప్పటి నుంచి చేస్తుంటారండి? అంటే నైటే మేము అంతా ప్రిపరేషన్ చేసి పెడతాం, ఇట్లా మ్యారినేట్ చేసి పెడతాం. సో చికెన్ కొంచెం టెండర్ అవ్వడానికి రాత్రంతా మ్యారినేట్ చేసి పెడతారా? టెండర్ అవ్వాలి కదా, టేస్ట్ కూడా వస్తుంది. ముక్క నోట్లో పెట్టుకోగానే జ్యూసీ అదంతా మసాలా అంతా నోట్లోకి వచ్చేస్తుందేమో. సో పై నుంచి నీకు క్రిస్పీ టెక్స్చర్ కోసం పొద్దున మీరు దాన్ని బ్రెడ్ క్రమ్స్ లో పెట్టి ఇది చేస్తుంటారు. ఓకే, సో అక్కడ బ్రెడ్ క్రమ్స్ అవుతున్నాయి. చూద్దాం పారి. KFC ఫ్రైడ్ చికెన్ అంట. సో ఇదేనా అండి ప్రాసెస్? ఇదంతా హాఫ్ బాయిల్. అచ్చా, ఇదంతా హాఫ్ బాయిల్. లైవ్ లో వెళ్ళే తీసుకునే ముందు అప్పుడే మళ్ళీ ఫ్రై చేసి సెకండ్ టైం. ఓకే ఓకే ఓకే, ఒకటేసారి. ఎందుకంటే బ్రెడ్ క్రమ్స్ కదా, నీకు ఎక్కువసేపు ఇది చేస్తే నీకు మాడిపోయిన ఇది వస్తుంది, ఆ క్రంచీ టెక్స్చర్ రావాలి మనకు బ్రెడ్ క్రమ్స్. సో అందుకే ఇది రావాలని సెకండ్ టైం మళ్ళీ ఫ్రై చేసి ఇక మళ్ళీ ఈవెంట్ స్టార్ట్ కాగానే మళ్ళీ దీనికి మళ్ళీ ఇంకొకసారి కడాయిలు వేసి మళ్ళీ ఒకసారి ఇది చేస్తారు. ఓకే, సో ఇక్కడ అంతా మెటీరియల్ ఉన్నట్టుంది. సో ఇవన్నీ ఇక్కడ నింపి ఇక్కడ పెట్టుకుంటున్నారు. సో దిస్ ఈస్ బ్రెడ్ క్రమ్స్, దిస్ ఈస్ మంచూరియానా? వెజ్ మంచూరియా సింగిల్ ఫ్రైడ్. ఇది కూడా డబుల్ ఫ్రై అవుతుంది. అచ్చా, ఇది మళ్ళీ ఫ్రై అవుతుంది. అంటే ఇది రాత్రి ఫ్రై చేసి వచ్చారా ఇంటికాడ, లేక పొద్దుగాల చేసిరా? లేదు, ఫ్రెష్ అండి, ఇప్పుడే. ఓకే, ఫ్రెష్ అంటే ఇది కూడా. సో ఓకే, సో మంచూరియా, బ్రెడ్ క్రమ్స్, అండ్ దెన్ ఇదేమో పెద్ద చికెన్ డేక్షా కనిపిస్తుంది చిచ్చా ఇక్కడ. సో ఈరోజు ఈవెంట్ ఎంతమందికి అండి? 400 to 500 మెంబర్స్ అండి. చికెన్ ఉడుకుతుంటే స్మెల్ వస్తుంది చిచ్చా, మస్తుంది. మస్తు ఎర్రగా కూడా ఉంది. చికెన్ ఇదేం చికెన్ కర్రీయా? ఇది చికెన్ కర్రీ. క్రీమ్ కూడా వేసినట్టు, థిక్ గ్రేవీ, కర్డ్, క్రీమ్ అన్ని వేస్తారు. మా షెఫ్స్ వచ్చి మంచి 12 years ఎక్స్పీరియన్స్. అచ్చా, మొత్తం టీం ఉందా? స్టార్ హోటల్లో వర్క్ చేసిన షెఫ్స్ అన్నమాట వీళ్ళు. అచ్చా, ఆడికేం జీతం ఎక్కువ ఇస్తాను, ఇద్దరు తెచ్చుకున్నాం అంతేనా? ఓకే, బగారా రైస్ కుక్ అయిపోయిందా ఇది? వావ్, కుక్ అయిపోయింది. పొగలు వెళ్తున్నాయి.
అంటే మీ దగ్గర ఇప్పుడు ఓన్లీ ఈ ఇండియన్ స్టైల్ ఇలాంటివే ఉంటాయా, అట్లా ఏం లేకపోతే లేదు. మీకు తందూరి కానీ లేకపోతే మెడిటేరియన్ కానీ ఇటాలియన్ ఇలాంటి రెసిపీస్ కూడా ఇప్పుడు ఈ మధ్య బాగా ప్రిఫర్ చేస్తున్నారు కదా, సో స్వీట్స్లో అట్లీస్ట్ వన్ ఐటమ్ ఉండేలాగా? యా, అట్లా ఏం లేదు పర్టికులర్, డిపెండింగ్ ఆన్ కస్టమర్స్ చాయిస్ మేము అన్ని రెసిపీస్ కానీ అన్ని వెరైటీస్ కానీ మేము చేపిస్తామండి అకార్డింగ్ టు Okay. కస్టమర్స్ చాయిస్. ఇటాలియన్ అడిగితే ఇటాలియన్, నార్త్ ఇండియన్ అడిగితే నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అంటే సౌత్ ఇండియన్. సో వాళ్ళ choice. ఎక్కువ మందికి మీరు చేసిన ఈవెంట్ ఏంటండి ఇప్పుడు వరకు? అబౌవ్ 5,000 చేసామండి. 5,000 మందికి ఒకటేసారి వంట వండిగా Ah, yes. రండి. ఇంకా ఆడ రోటీ కూడా అవుతున్నట్టుంది, చూద్దాం ఒకసారి. సో ఇక మొత్తానికి అయితే ఇగో ఇక్కడ పిండి కలుపుతున్నారు అన్న. ఈ పిండి దేనికోసం కలుపుతున్నావే? बटर नान బటర్ నాన్ కోసం పిండి కలుపుతున్నావు. క్యా క్యా జాతా బా ఇస్మే? बटर नान प्लेन नान मसाला कुलचा पनीर कुलचा कोतमीर कुलचा అచ్చా गार्लिक नान అచ్చా, గార్లిక్ నాన్కు మళ్ళీ నువ్వు మీదికి గార్లిక్ వేసావా ఇదే పిండిలో? దాని పైన వేస్తా అచ్చా, దానిపైన గార్లిక్ వేస్తావా? అచ్చా, ఇప్పుడు ఇందులో ఏమేమి వేసినావు నువ్వు? ఇప్పుడు ఖాళీ నీళ్ళు, పిండి. सोडा है मिल्क मेट है अच्छा, ऑयल है घी है सब डाल के मिला दिए तुम? सब डाल के मिलाई से है अच्छा अच्छा रोटी में टेस्ट आने के लिए। अच्छा 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 इससे हर आइटम रोटी बन सकता है। हर रोटी से बनता? जी हाँ ఇది ఏ మాట? ఇది మైదా పిండి అది? मैदा पिंडी बटर नान प्लेन नान मसाला कुलचा अच्छा अच्छा गार्लिक अच्छा। नान ఓకే, సో ఇక రోటీ వచ్చేసింది. ఓకే బటర్ వేస్తారు. ఓకే, బటర్ రోటీ ఇది? నాన్, బటర్ Butter నాన్. naan. ఓకే, అచ్చా, ఇది 2 పీస్ కట్ అవుతుంది కదా ఇట్లా పొడు పొడుగా, అదేనా? అవును. మొత్తం రెస్టారెంట్ స్టైల్ కట్ చేస్తుండే నా మొత్తం. ప్రొఫెషనల్స్ చెప్పాను కదా. అదే, ఇక మనం దాబాలకు పోతే ఇదే రోటీని వాడు 2 ముక్కలు చేస్తాడు. ఈయన దీన్ని చూసినావా 5 ముక్కలు చేసిండు చిన్న చిన్నగా. అంటే చాలా ఒకసారి టేస్ట్ అయితే చేద్దాం. ఇది మన ముందే ఇప్పుడే వేడివేడిగా కుక్ అయ్యి బయటకు వచ్చింది. ఇదిగోండి, బటర్ కూడా పెట్టరు దీనికి. పైన మంచి క్రంచీ, ఇది లోపల సాఫ్ట్గా, ఉప్పు బాగా సరిపోయింది. కరెక్ట్ ఉన్నాయి కదా అన్నీ. వెట్ తెలియని ఒక స్వీట్నెస్. ఊరికే కూడా తినేయచ్చు ఇది వితౌట్ కర్రీ, అంత బాగుంటుంది. పెళ్ళికి వచ్చినవాడు దీన్ని చికెన్లో పెట్టుకొని తింటాడు. వెజిటేరియన్ అయితే వాడికి నచ్చిన కర్రీలో పెట్టుకొని తింటాడు. అంటే అంత టెండర్గా ఉంటుంది అని చెప్తున్నా. బాగుంది, యాక్చువల్లీ టేస్ట్ చాలా బాగుంది. సో మొత్తానికైతే ఇక పెళ్లి భోజనం నా ప్లేట్లోకి అయితే వచ్చేసింది. సో సాలడ్ అయితే ఉంది. ఇప్పుడు ఈ కీరలు చేదుగుంటాయా తీయగుంటాయా? మీరు కొరికి చూసి చేస్తారా ఎట్లా? దానికి కూడా ఒక టెక్నిక్ ఉందండి. అచ్చా. చేదుగా అయితే రాకుండా మేము చేస్తాం. నగం ఇందాక నాన్, బటర్ నాన్. ఫస్ట్ విల్ గో విత్ క్రిస్పీ చికెన్. చేసండి. చియర్స్. వేడి వేడిగా ఉంది. బాగుంది, యాక్చువల్లీ జ్యూసీగా ఉంది. సో ఇక నెక్స్ట్ మన చికెన్ కర్రీ విత్ నాన్. లైట్గా చికెన్ ముక్క తీసుకొని అలా గ్రేవీ గ్రేవీ అది ఇరిపోయింది. రెస్టారెంట్ స్టైల్ వచ్చింది కదండి టేస్ట్ కూడా. బగారైస్ బాగుంది, యాక్చువల్లీ నీట్గా, చాలా హైజీన్గా అవును. బాగా చేస్తున్నారు. టేస్ట్ మటుకు బాగుంది. పెళ్ళికి వచ్చిన కానీ పెళ్లి పిల్లగాన్ని పెళ్లి పిల్లని అయితే కలవాలి, ఖాళీ తినేసి పోతున్నా. సో అది